హైదరాబాద్ లో ఇవాళ 115 ఇండిగో విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సిన 54 విమానాల్ని క్యాన్సిల్ చేశారు. అలాగే శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 61 విమానాలు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాల రద్దుపై ప్రయాణికుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇండిగో అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ లో ఇవాళ 115 ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రయాణికుల ఇక్కట్లతో పాటు వారి ఆగ్రహావేశాలు కూడా కనిపిస్తున్నాయి. విమానాల రద్దు 5 రోజులుగా కంటిన్యూ అవుతోంది. అయితే ఈ రోజు కూడా అదే కంటిన్యూ అవుతూ 115 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సిన 54 విమానాలు రద్దయ్యాయి. అంతేకాకుండా ఇక్కడ నుండి శంషాబాద్ విమానాశ్రయం నుండి వెళ్లాల్సిన విమానాలు కూడా 61 రద్దయ్యాయి. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఇండిగో సంక్షోభం 7వ రోజుకు చేరుకున్నట్లుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా గడిచిన కొద్ది రోజులుగా ఇండిగో సంబంధించిన విమానాలు నిలిచిపోవడంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర విమానయాన శాఖకు సంబంధించిన అధికారులు కూడా దీనికి సంబంధించి సంక్షోభాన్ని నివారించేందుకు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అత్యవసరంగా పౌర విమానయాన శాఖ ఇండిగో సంక్షోభంకి సంబంధించి కూడా దీనికి సంబంధించి చాలా సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఒకవైపు ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా ఇతర ఎయిర్లైన్స్ సంబంధించిన సంస్థలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా ఛార్జీల పెంపు నేపథ్యంలో అది సంబంధించి కూడా క్లియర్ కట్గా అది సంబంధించి సాధారణ గతంలో ఏ విధంగా అయితే ఛార్జీలు ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే వసూలు చేయాలంటూ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు ఇండిగో సీఈఓ కూడా నిన్న పౌర విమాన శాఖ సమన్లు జారీ చేసినట్టుగా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇండిగో సంక్షోభానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర పౌర విమాన శాఖ కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ప్రస్తుతం ఈ రోజు కూడా విమానానికి సంబంధించిన ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వారికి సంబంధించి ఇప్పటికే రీఫండ్ చేయాలంటే ఈ రోజుతో వారికి గడువు ఇచ్చిన నేపథ్యంలో వారికి సంబంధించిన ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసినా కానీ అక్కడ సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించి కూడా ఇండిగో సంక్షోభానికి సంబంధించి కూడా ఎలాంటి ముగింపు పలబోతుందని కూడా కొంత ఆసక్తిగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాల్సిన ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన సుమారుగా 115 సర్వీసులను కూడా రద్దు చేసినట్టు ప్రస్తుతానికి అయితే ఎయిర్లైన్స్ అధికారులు కూడా ప్రకటించిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే గడిచిన కొద్ది రోజులుగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టు సంబంధించిన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ అటు బెంగళూరుతో పాటు చెన్నైతో పాటు అటు ఏపీలోని ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ సర్వీసులు కూడా అందుబాటులో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు సంబంధించి కూడా ఇటు ఇండిగో సంక్షోభానికి తెరపడుతుందా లేకపోతే, ఎందుకంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కీలక ఆదేశాలు కూడా కేంద్ర పౌర విమాన శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఇండిగో సంబంధించింది గతంలో ఎవరైతే ఫ్లైట్స్ బుక్ చేసుకున్న వాటికి సంబంధించి కూడా త్వరితగతిన రీఫండ్ చేయాలంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు 8 గంటల లోపు కూడా పూర్తిగా రీఫండ్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎప్పటి వరకు ముగింపు పలుకుతుందని కూడా కొంత ప్రయాణికులు ఆసక్తిగా చూస్తున్నారు. థాంక్యూ కిరణ్.